హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. ఈరోజు ఎపిసోడ్లో ప్రేరణ వాళ్ళ యానివర్సరీ కాబట్టి రోహిణి అండ్ హౌస్మేట్స్ అందరూ కలిపి ఒక కేక్ రెడీ చేసి ప్రేరణతో కట్ చేపిస్తారు. ఇక తర్వాత మెగా చీఫ్కి సంబంధించిన టాస్క్లు అయితే జరుగుతాయి హౌస్లో. ఆల్రెడీ ప్రోమోలను చూసుంటారు. వాటర్ బ్యాలెన్సింగ్ టాస్క్ అయితే రోహిణి చాలా బాగా ఆడుతుంది. రోహిణికే టాప్ పాయింట్స్ అయితే వస్తాయి. సెకండ్ హైయెస్ట్ పాయింట్స్ అయితే పృథ్వీకి వస్తాయి. ఈ రౌండ్ తర్వాత లీస్ట్ స్కోర్ ఉన్న విష్ణుప్రియాని, యష్మిని గేమ్లో నుంచి తొలగిస్తారు బిగ్ బాస్. ఇక లాస్ట్ రౌండ్కి ముగ్గురు మాత్రమే మిగులుతారు, టేస్టీ తేజ, రోహిణి, పృథ్వీ. లాస్ట్ రౌండ్ ఆల్రెడీ చూసే ఉంటారు. కుండని ఒక్క కాల్తో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన కంటెస్టెంట్స్ అయితే అందులో శాండ్ పోస్తారు. ఈ టాస్క్లో ఫస్ట్ అయితే టేస్టీ తేజ అవుట్ అయిపోతాడు. ఇక తర్వాత పృథ్వీ, రోహిణి పోటీ పడతారు. రోహిణి అయితే చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది పృథ్వీకి. పృథ్వీ వదిలేస్తాడు. ఇక రోహిణి మెగా చీఫ్ అయితే అవుతుంది. రోహిణి చాలా టఫ్ ఫైట్ ఇచ్చిందనే చెప్పాలి పృథ్వీకి. ఇక లాస్ట్ మెగా చీఫ్ ఛాన్స్ కూడా కోల్పోవడంతో పృథ్వీ అయితే ఏడుస్తాడు. లాస్ట్ మెగా చీఫ్ అయినందుకు రోహిణి టాస్క్ ఆడి గెలిచానని ఎమోషనల్ అయితే అవుతుంది. నన్ను బాడీ షేమింగ్ చేసిన పృథ్వీతోనే ఆడి గెలిచానని రోహిణి కూడా ఎమోషనల్ అయితే అవుతుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 40% ఓటింగ్తో. నిఖిల్కి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 26% ఓటింగ్తో. నబీల్ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే తగ్గింది. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. ప్రేరణకి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ ఈ వారం ఖచ్చితంగా సేవ్ అవుతుంది. ఫోర్త్ ప్లేస్లో యష్మి ఉంది 12% ఓటింగ్తో. యష్మి డేంజర్ జోన్ ఓటింగ్లో అయితే ఉంది ఈ వారం. ఇక లాస్ట్లో పృథ్వీ ఉన్నాడు 11% ఓటింగ్తో. యష్మికి, పృథ్వీకి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండబోతుంది ఎలిమినేషన్. ఒకవేళ కనుక డబుల్ ఎలిమినేషన్ జరిగితే వీళ్ళిద్దరూ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.